కాకినాడ ఎస్ఆర్ చిత్తాపురం ప్రాంతంలో గల 2 అంగన్వాడీ కేంద్రాలను టీడీపీ నాయకులు మాజీ ఎంపీపీ వాసిరెడ్డి యేసుదాసు, ఎస్సీసీఎల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, నాయకులు కోనాల కృష్ణలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మె చేస్తున్న తరుణంలో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడం సిగ్గుచేటని అన్నారు. అంగన్వాడీల నాణ్యమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, వాసిరెడ్డి జ్యోతికుమార్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గత 25 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి పనిచేసిన అంగన్వాడీస్ ఏమైపోతారన్నది కూడా ఆలోచించకుండా ఎంత పెంచలేము ఇంత పెంచుదాం, అంత అప్పుడు కాదు రేపు వచ్చాక పెంచుతాం ఏదో చెప్పి సెంటర్లు నడిపించాలి. అది కాకుండా ఇప్పుడు ఎవరైతే అంగన్వాడీ టీచర్స్ని ఇబ్బంది పెడతా ఉన్నారో రేపు వాలంటీర్స్ కూడా అదే పరిస్థితి వస్తుంది. వాలంటీర్స్ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నాను, అమ్మ మీకు 5,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు, 20,000 రూపాయలు 25,000 రూపాయలు పని చేయించుకుంటూ మీరు కూడా ఆలోచించండి. రేపొద్దున మీ వాలంటీర్స్ కూడా ఏదైనా తేడా జరిగిందని మిమ్మల్ని కూడా తీసేసి వేరే వాళ్ళు కూడా మీ పోస్టులో పెడతాడు. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము సామరస్యంగా చెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, ఇమీడియట్గా ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు ఓట్లు వేయించుకున్నారో వాళ్ళతోటి, వాళ్ళ కుటుంబాలతోటి, వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ పెద్దలతోటి అది ఇమీడియట్గా అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఉద్యమానికి వాళ్ళకి సపోర్ట్ చేసి మిమ్మల్ని బయటికి లాగి పరిస్థితి అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వాళ్ళకైతే ఏ రకంగా బుద్ధి చెప్పామో రేపు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి డిపార్ట్మెంట్లోకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేయకపోతే మన ప్రొడక్షన్ ఉంది వాళ్ళతో చేయించుకుంటారు. అలాగే రెవెన్యూ చేయకపోతే వీఆర్ వాళ్ళతో చేస్తాం. ఇటువంటి మొండి వైఖరి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినట్టు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుందని చెప్పడానికి ఇది ఒక అంగన్వాడీ నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగులారా మీరందరూ టీచర్స్ మొన్నే ఉక్కుపాదం మోపారు. మీరేటి లెక్క ఉపాధ్యాయులతో మాకు పనే ఉంది, వాలంటీర్లతో చేయించుకుంటాం ఎలక్షన్ అని చెప్పాడు. అంటే ఏ ప్రభుత్వం మీద గౌరవం లేదు, ఈ ప్రజల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు. విచక్షణారహితంగా సార్వభౌమాధికారాన్ని మీరు తీసుకుని ప్రజల నుంచి ఏ అధికారం లేకుండా శూన్యం చేసి ప్రభుత్వం నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో 2-3 నెలల్లో తగిన బుద్ధి చెప్పి ఈ యొక్క బంధత్వం నుంచి విడుదల పొంది ఈ రాజ్యాంగంలో స్వేచ్ఛగా పరిపాలించుకునేటువంటి నాయకత్వానికి నారా చంద్రబాబు గారు అధికారం ఇచ్చి ఈ స్వేచ్ఛగా బతకాలని చెప్పి రాష్ట్రంలో ప్రజలందరినీ తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా కోరుకుంటూ ఈ యొక్క నియంత్రణ పరిపాలన మాని అంగన్వాడీలకు వాగ్దానం ఇచ్చి మళ్ళీ వారిని తీసుకొచ్చి పని చేయించుకోవాలని చెప్పి సలహా ఇస్తా